హారర్ కామెడీ అనే జోనర్‌కి ఉండే బలం వేరు. క్రేజ్ వేరు. కరెక్ట్‌గా క్లిక్ అయితే ఇంటిల్లిపాది థియేటర్స్‌కి కదిలి వస్తారు. ఇప్పుడు థియేటర్స్‌లోకి వచ్చిన కొరియన్ కనకరాజు తన జోనర్‌కి పూర్తి న్యాయం చేసింది. పెనుగొండలో మొదలైన కథ కాస్త స్లో స్టార్ట్ అందుకుంటుంది. ఫస్ట్ సీన్‌లోనే కొరియాలో ఒక ఆత్మని బంధించడం, అది ఇండియాకి ఎలా వస్తుంది అనేది ఆసక్తికరంగా చూపించారు. పెనుగొండలో ఉండే కనకరాజు పెద్దగా టెన్షన్ లేకుండా తన ఫ్రెండ్ కిష్టప్పతో కలిసి జాలీగా లైఫ్ గడిపేస్తుంటాడు. అయితే అతనికి కొరియన్ ఆత్మ పట్టిన దగ్గర నుండి అసలు కథ మొదలవుతుంది. అక్కడి నుండి వరుణ్ తేజ్ సత్య కామెడీ పీక్స్లో పేలింది. ఫస్ట్ హాఫ్ అంతా ఇంచించికి పంచ్ అన్నట్టు ఆడుతూ పాడుతూ నడిచిపోతుంది సినిమా. పెనుగొండ, కియా ఫ్యాక్టరీ, షూట్ చేసిన మిగతా ప్లేసులు కూడా చాలా కొత్తగా ఉన్నాయి. కొత్త ఫీల్ ఇస్తాయి. సోషల్ మీడియా రిఫరెన్స్లను సినిమాలో వాడిన విధానం బాగుంది. హీరోయిన్ పాత్ర ఏదో కొన్ని సీన్స్ 2 సాంగ్స్ కోసం అన్నట్టు కాకుండా సినిమా మెయిన్ థ్రెడ్లో లింక్ చేయడం బాగుంది. ఒక పక్క కామెడీ, మరో పక్క క్యూరియాసిటీ కలిగించేలా కథను నడుపుతూ ఫ్రంట్ సీట్ తీసుకున్నాడు డైరెక్టర్. టెక్నికల్గా సెకండ్ హాఫ్ అంతా కొరియాలో జరుగుతుంది. అయితే అక్కడ డాన్ సెటప్ అంతా స్టైలిష్గా కొంచెం యాక్షన్ బ్యాక్డ్రాప్లోకి వెళ్తుంది. వరుణ్ తేజ్ డాన్గా సీరియస్ మోడ్లో ఉన్నా కూడా సత్య మాత్రం సినిమాలో ఎక్కడా రిలాక్స్ అవ్వలేదు. కనిపించిన ప్రతిసారి ఏదో ఒక మ్యాజిక్ చేసి నవ్వించాడు. కొరియన్ బ్యాక్డ్రాప్లో స్టోరీ అక్కడక్కడే తిరిగిన ఫీలింగ్ ఉంటుంది. సెకండ్ హాఫ్ డ్రాప్ అవుతుంది అన్న మూమెంట్లో సత్య, వరుణ్ తేజ్, మురళీధర్ గౌడ్ మధ్య వచ్చే ఒక ఎపిసోడ్కి థియేటర్లో నవ్వని వాళ్ళుండరు. అయితే వీటీవీ, గణేష్, బుల్లిరాజు ట్రాక్ అంతగా పేలలేదు. అలా అని బోర్ కూడా కొట్టించదు. అయితే క్లైమాక్స్ మాత్రం రియాలిటీకి దూరంగా, లాజిక్స్కి సంబంధం లేకుండా ఉంటుంది. అలాగే కొరియన్ డాన్తో హీరో కథ లింకప్ కూడా కాస్త ఆర్టిఫిషియల్గానే ఉంటుంది. నటీనటుల విషయానికి వస్తే వరుణ్ తేజ్ చాలా ఎనర్జెటిక్గా కనిపించాడు. 2 వేరియేషన్స్ని అద్భుతంగా పోషించాడు. ఫైట్స్లో చాలా కంఫర్టబుల్గా కనిపిస్తే చాలా రోజుల తర్వాత తన కామిక్ టైమింగ్తో ఆకట్టుకున్నాడు. ఇక సత్య కెరియర్లో ఇదొక స్పెషల్ మూవీ. హీరోతో పాటు అతను కూడా భుజాలపై మోసాడు సినిమాని. చాలా చోట్ల ఎక్స్ప్రెషన్స్తోనే నవ్వులు పోయించాడు. రితికా నాయక్కి డీసెంట్ క్యారెక్టర్ పడింది. కథలో ఉండే పాత్ర కావడంతో ఆమె కూడా హైలైట్ అయ్యింది. ఇక మురళీధర్ గౌడ్ కూడా డిఫరెంట్ క్యారెక్టరైజేషన్తో సినిమాకి బాగానే కంట్రిబ్యూట్ చేశాడు. మేర్లపాక గాంధీ ఈ హర్రర్ కామెడీతో తన కంబ్యాక్ ఇచ్చాడు అని చెప్పొచ్చు. కథ, కామెడీ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ చాలా వరకు టాప్ ఫామ్లో సినిమాని నడిపించారు. తమన్ ఆర్ఆర్ సినిమాకి మరొక ప్లస్ పాయింట్. కథకి తగ్గట్టుగా టోనింగ్ చేస్తూ మ్యూజిక్తో మ్యాజిక్ చేశాడు. కొరియన్ బ్యాక్డ్రాప్లో అక్కడక్కడ ఓజీ ఫీల్ అనిపించినా ఆ బ్యాక్డ్రాప్కి ఆ బీజిఎం సెట్ అయ్యింది. ఓవరాల్గా ఫ్యామిలీ మొత్తం కలిసి కూర్చొని చూసి హాయిగా నవ్వుకునే ఒక జెన్యూన్ ఎంటర్టైనర్ డెలివర్ చేశారు కొరియన్ కనకరాజు టీం.